వెల్కమ్ టు సిపిఎస్ ఇన్ఫో ఛానల్. సో రీసెంట్గా జరిగినటువంటి మన రీజనల్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్లో మన తిరుపతి థండర్ బోల్ట్స్ విజయ ఢంకా మోగించారు. ఈ రీజనల్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ అనేటువంటిది అనంతపూర్లో నిర్వహించడం జరిగింది. దీన్ని హోస్ట్ చేసిన వారు అనంతపూర్ పోస్టల్ డివిజన్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడికి మొత్తం 8 టీంలు పాల్గొన్నాయి ఫ్రెండ్స్. ఈ టోర్నమెంట్ 14th ఏప్రిల్ 2023 నుంచి 16th ఏప్రిల్ 2023 వరకు అనంతపూర్లోనే నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్. మొదటి రోజు 8 టీంలు పాల్గొనగా అందులో 4 టీంలు విజయం సాధించాయి. అందులో మన తిరుపతి థండర్ బోల్ట్స్ ఒకటి. సో వీరు మొట్టమొదటిగా తిరుపతి ఆర్ఎంఎస్ టీపీ వారియర్స్తో 171 స్కోరు సాధించారు ఫ్రెండ్స్. సో అందులో తిరుపతి ఆర్ఎంఎస్ వారియర్స్ ఓడిపోవడం జరిగింది. ఇదే వారికి మొదటి విజయం ఫ్రెండ్స్. రెండవ రోజు సెమీఫైనల్స్ నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సెమీఫైనల్స్లో పొద్దుటూరు ప్రాంతర్స్, చిత్తూరు చీటాస్, తిరుపతి థండర్ బోల్ట్స్ అండ్ మరియు అనంతపూర్ అవిగేటర్స్ ఈ 4 సెమీఫైనల్స్లో తలపడ్డాయి ఫ్రెండ్స్. ఈ సెమీఫైనల్స్లో తిరుపతి థండర్ బోల్ట్స్ వారు పొద్దుటూరు ప్రాంతర్స్తో తలపడడం జరిగింది. 246 హైయెస్ట్ స్కోర్ చేయడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ప్రవీణ్ అనే అతను 154 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవడం జరిగింది. ఇదే మ్యాచ్లో కేవలం ఇద్దరే 246 పరుగులు చేయడం జరిగింది 20 ఓవర్లలో. ఇక ఫైనల్స్కి వచ్చేసరికి అనంతపూర్ అలిగేటర్స్తో తలపడడం జరిగింది ఫ్రెండ్స్. సో అనంతపూర్ అలిగేటర్స్కి చాలా చరిత్ర ఉంది ఫ్రెండ్స్. వారు గత 10 సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్ళినా వారే విజయం సాధిస్తూ వస్తున్నారు. సో అక్కడ చాలా స్ట్రాంగ్ టీం ఉంది. అనంతపూర్ అలిగేటర్స్ ఫస్ట్ మ్యాచ్ కర్నూల్ సూపర్ కింగ్స్తో జరగడం జరిగింది. అయితే ఆ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా ముగిసింది. చివరాఖరికి అనంతపూర్ అలిగేటర్స్ విజయం సాధించారు ఫ్రెండ్స్. అలాగే వీరు సెమీఫైనల్స్లో చిత్తూరు చీటోస్ని ఓడించి ఫైనల్స్కి చేరుకోవడం జరిగింది. అయితే ఈ ఫైనల్స్లో తిరుపతి థండర్ బోల్ట్స్ మరియు అనంతపూర్ అలిగేటర్స్ ఇద్దరు తలపడ్డారు ఫ్రెండ్స్. సో తొలుత మన తిరుపతి థండర్ బోల్ట్స్ బ్యాటింగ్ చేసింది. అయితే అనంతపూర్ అలిగేటర్స్ కూడా చాలా టఫ్ టీమ్ కాబట్టి అక్కడ కేవలం 132 పరుగులు మాత్రమే చేయగలిగింది ఫ్రెండ్స్. అది కూడా ఓవర్స్ కాక ముందుగానే అందరూ కూడా అవుట్ అయిపోవడం జరిగింది. ఈ తిరుపతి థండర్ బోల్ట్స్ వారు బౌలింగ్లో కూడా వీరి నైపుణ్యాన్ని ప్రదర్శించి అనంతపూర్ అలిగేటర్స్ని ఓడించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఫైనల్ మ్యాచ్ కూడా అనంతపూర్లోనే జరిగింది. చాలా ఉత్కంఠంగా ఈ మ్యాచ్ కొనసాగింది ఫ్రెండ్స్. అయితే చివరాఖరికి తిరుపతి థండర్ బోల్ట్స్ విజయం సాధించారు ఫ్రెండ్స్. లాస్ట్ టైం జరిగిన టోర్నమెంట్లో మన తిరుపతి థండర్ బోల్ట్స్ వారు వెనుతిరిగి రావడం జరిగింది. అయితే ఈసారి విజయ ఢంకాను మోగించారు ఫ్రెండ్స్. అనంతపూర్లో తిరుపతి థండర్ బోల్ట్స్ విజయ ఢంకా మోగించి కప్పుని తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. ఇక తిరుపతి థండర్ బోల్ట్స్ చూసినట్లయితే ఇందులో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించారు. చాలా కసితో ఈ మ్యాచ్లన్నింటినీ గెలిపిస్తూ వచ్చి చివరకు కప్పును గెలిచారు ఫ్రెండ్స్. సో కంగ్రాచులేషన్స్ టు తిరుపతి థండర్ బోల్ట్స్ టీమ్. తిరుపతి థండర్ బోల్ట్స్ టీం చూసినట్లయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. వీరందరూ కూడా చాలా చాకచక్యంగా అటు ఫీల్డింగ్లోను మరియు బ్యాటింగ్లో కూడా మంచి నైపుణ్యాన్ని కనపరిచి ఈ కప్పు గెలుచుకోరావడం జరిగింది ఫ్రెండ్స్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు తిరుపతి థండర్ బోల్ట్స్ టీమ్. మన సిపిఎస్ ఇన్ఫో ఈ తిరుపతి థండర్ బోల్ట్స్ సెమీఫైనల్స్కి వెళ్ళినప్పుడే ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది వారి కెప్టెన్ దగ్గర. సో వీరి కెప్టెన్ శివ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. సో మేము గెలిచి తీరుతాం ఈ కప్పు అని. సో తను చెప్పినట్లుగానే ఈ కప్పుని గెలిచారు ఫ్రెండ్స్. ఈసారి అయితే మా డివిజన్ నుంచి కొంచెం స్ట్రాంగ్ టీమ్ అయితే తీసుకొచ్చాము. ప్లేయర్స్ అందరినీ గ్యాదర్ చేయడానికి చాలా ప్రాసెస్ అయితే చేసి ఫైనల్గా దాంట్లో బెస్ట్ ప్లేయింగ్ 14 మెంబర్స్ని తీసుకొచ్చి ఇక్కడైతే మ్యాచెస్ జరుగుతున్నాయి. సో ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు అద్భుతంగా ఆడి తిరుపతి ఆర్ఎంఎస్ టీపీ డివిజన్ మీద మ్యాచ్ అయితే గెలిచారు. చాలా సంతోషంగా ఉంది. క్రెడిట్స్ అంతా మా ప్లేయర్స్కి ఇస్తాము. వెల్ డన్, దే హ్యావ్ రియల్లీ ప్లేడ్ వెల్ అండ్ నౌ వి ఆర్ ఇన్ టు సెమీఫైనల్స్. సో పొద్దుటూరు టీం కూడా చాలా టఫ్ టీం అని ఉన్నాము. ఐ హోప్ సో మీరు ఓపెనర్స్గా తిరుపతి టీంకి వచ్చి యూ హ్యావ్ స్కోర్డ్ ఎ గుడ్ స్కోర్. లెట్ మీ నో అబౌట్ యూ.
నా పేరు ప్రవీణ్. నేను వచ్చిన ఈ టోర్నమెంట్లో ఖచ్చితంగా కప్పు గెలవాలనే ప్రారంభించాము. దాని తగిన విధాల ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఖచ్చితంగా కప్పు గెలవాలనే వచ్చాము సార్. మీరు అద్భుతమైన 6లు 4లు తోటి 154 స్కోర్ చేశారు. ఆల్ ది బెస్ట్. నా పేరు రాజేష్ సార్. మేమంతా కప్పు గెలవాలని వచ్చాం సార్. సరే కప్పు ఎత్తుకుని వెళ్ళాలనే ఉన్నాం సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. సో పోస్టల్ క్రికెట్ టోర్నమెంట్ 2023లో మన తిరుపతి థండర్ బోల్ట్స్ విజయ బేరి మోగించారు ఫ్రెండ్స్. సో కంగ్రాచులేషన్స్ టు తిరుపతి థండర్ బోల్ట్స్ వన్స్ అగైన్. సో అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ది ఫ్యూచర్ మ్యాచెస్ ఆల్సో.